మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 21 నెలలు అవుతున్నా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా పూర్తిగా ఇటు మత్స్య సహకారానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు చేప పిల్లలు పంపిణీ చేయకపోవడంతో అయితే పూర్తిగా వాటిని నమ్ముకొని బతుకుతున్నటువంటి మత్స్యకారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 1200 సొసైటీలోనైతే దాదాపుగా 30 నుంచి 40 వేల మంది అయితే ఈ మత్స్యకార సొసైటీలతో అయితే ఆధారపడి ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి వినతులు వినిపిస్తున్నాయి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో మనతో పాటు కొంతమంది జిల్లాకు సంబంధించిన మత్స్యకారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, అసలు 2 ఏళ్ల కాలం నుంచి అయితే చేపల పంపిణీ అయితే లేదు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? నా పేరు యాదగిరి, నేను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మంచిర్యాల. మా గత 2 సంవత్సరాల నుండి కూడా ఎటువంటి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి చేప విత్తనాలు ఇప్పటిదాకా పంపిణీ చేయలేదు. దాని ద్వారా మేము ఆర్థికంగా బాగా నష్టపోతున్నాం. మాకు చాలా ఇబ్బంది ఉంది. దాదాపు మేము 15,000 మందిని మాకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వెంటనే వాటిని కూడా ఆ ప్రభుత్వం వెంటనే వాటి టెండర్లు పిలిచి వాటి తొందరగా మాకు చేప పిల్లలు వేసే విధంగా చేయాలి. అది కూడా ఇప్పటికి లేట్ అయింది, ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో వేస్తే, ఎందుకంటే చెరువులో నీళ్ళు రావడం ఇదంతా ఉంటుంది కనుక లేటుగా వేస్తే మాకు వాళ్ళు ఇచ్చేటువంటి విత్తనాలు మాకు అది పెరగాక మాకు మళ్ళీ సంవత్సరం పట్టుకొని చేసుకుంటానికి చాలా ఇబ్బంది ఉంటుంది. కనుక వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని కనువిపై మా మత్స్యకార సహకార సంఘాలకు కానీ మార్కెట్ సొసైటీలకు కానీ, ఎందుకంటే వాళ్ళు తొందరగా చేప విత్తనాలు ఇస్తే మేము చెర్లలో కుంటలలో వేసుకొని మేము పట్టుకునే విధంగా బాగుంటుంది కనుక ఇప్పటికి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అది కూడా చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడేమో కుల వృత్తులకు మేము భరోసా ఇస్తాము, వారందరిని ఆదుకుంటామనేసి అయితే వాగ్దానాలు చేసింది. దాదాపుగా 2 ఏళ్ల కాలం అవుతుంది కానీ ఇప్పటివరకు చేప పిల్లలు పంపిణీ చేయలేదు. గత ప్రభుత్వంలో సీజన్ ప్రారంభంలోనే, వర్షాకాల సీజన్లోనే చేప పిల్లలు పంపిణీ జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే ఆ పరిస్థితులు లేవు. ఏం కోరుతున్నారు మీరు? నా పేరు నాగరాజు, గంగపుత్ర సంఘం మంచిర్యాల జిల్లా యూత్ అధ్యక్షుడిని. గతంలో ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో ఈవెన్ భీమిని కానీ, ఎల్లంపల్లి కానీ, ఈ యొక్క జిల్లాలో ఉన్న చెరువులు కానీ, తర్వాత నెల్లెం చెరువు కానీ గతంలో ఏ కాంట్రాక్టర్లు తీసుకున్నారో వారు కేవలము ఆ చెర్లలో వాటర్ వేయడమే జరిగింది. వాటర్ వేయడం దాంట్లో ఈ ఫిషరీస్ అధికారులు కానీ, దానికి సంబంధించిన అధికారులు మొత్తం కుమ్మక్కై దాని యొక్క చాలా పెద్ద ఎత్తున మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున స్కామింగ్ జరిగింది. దానిపై ఎన్నోసార్లు కలెక్టర్లకు కానీ, దానికి సంబంధించిన అధికారులకు కానీ వినతి పత్రాలు వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. కానీ మరి ఈ ప్రభుత్వంలో కూడా అదే కాంట్రాక్టర్లు కొత్త అవతారం ఎత్తి మళ్ళీ ఇదే ఆసిఫాబాద్ జిల్లాను, అదేవిధంగా ఇదే మంచిర్యాల జిల్లాలో మళ్ళీ టెండర్లు వేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. వారిపై ఆల్రెడీ విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి, ఏది రాష్ట్ర స్థాయిలో. అటువంటి వ్యక్తులు కూడా మరొకసారి ఈ యొక్క ప్రభుత్వంలో కూడా అలాంటి ఒక దుర్మార్గులకు ఈ దరిదాపు ఎంత లేదన్నా కానీ ఒక 40-50 వేల మంది మత్స్యకారుల యొక్క కడుపులు కొట్టిన వ్యక్తులకు, అలాంటి వ్యక్తులకు మరొకసారి ఒక చేప పిల్లల విత్తనము టెండర్ ఇవ్వడం అనేది అది అనాజితం. వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్థానికులకు, జిల్లాలో ఉండే స్థానికులకు ఈ యొక్క కాంట్రాక్ట్ అంటే ఆ జిల్లా మంచిర్యాల జిల్లా కానీ, ఆసిఫాబాద్ జిల్లా కానీ వారికి కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కొత్త జీవోలు కానీ చట్టాలు కానీ తీసుకురావాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ప్రభుత్వం పేరు మారింది కానీ కాంట్రాక్టర్లు మారలే. కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వారే మళ్ళీ టెండర్లు వేయడానికి ముందుకు వస్తారు. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. వృత్తిని నమ్ముకొని, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న నమ్ముకొని వాళ్ళని కమిటీలో తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ చేసి దాన్ని బేస్ చేసుకొని చేప పిల్ల పంపిణీ జరగాలి. ఆ విధంగా జరగడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. ఈరోజు మత్స్యకారుల ఇళ్లలో దసరా, దీపావళి అనేది ఆ రోజు బ్రహ్మాండంగా అందరం చేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మినిమం సంవత్సరానికి 2 లక్షల దాకా లాభం జరుగుతూ ఉంటే ఎవరైనా బయటకు ఉపాధి పోతారా? అది ఒక్కటి అర్థం చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలి. మనకు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సహకరిస్తారు, కానీ మధ్యలో కాంట్రాక్టులు సహకరిస్తలేరు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మా యొక్క విన్నపం. ఇటు మత్స్యకారుల దగ్గర నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 21 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు
తమకు 2 సీజన్లో కూడా చేప పిల్లల పంపిణీ చేసింది లేదు. దాదాపుగా గత ప్రభుత్వంలో ఏడాదికి 50 నుంచి లక్ష రూపాయల మీద సంపాదించుకునేది, ఇంటిల్లిపాది కూడా ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితులు అయితే ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాత్రం 2 ఏళ్ళు పూర్తిగా చేప పిల్లల పంపిణీ చేయకపోవడంతో అయితే తాము ఇదే వృత్తిని అయితే నమ్ముకొని ఉన్నాం, ఈ వృత్తిని కాకుండా ఇతర పనులకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, చాలాని జీవితాలను కూడా తాము గడపాల్సి వస్తుందంటూ మత్స్యకారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మత్స్యకారుల వద్ద నుంచి కూడా ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వంలో కూడా వారే మళ్ళీ టెండర్లు వేయడానికి వచ్చారు. ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తమ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చింది, కానీ కాంట్రాక్టర్లు అధికారులతోటి కుమ్మక్కై పూర్తిగా మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాసి రకపు చేప పిల్లలు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, మరోవైపు అనుకున్న దానికంటే తక్కువ మొత్తంలో చేప పిల్లలు తీసుకొచ్చి అధికారులు కాంట్రాక్టర్లు లాభపడ్డారు తప్ప మత్స్యకారులు ఎక్కడా లాభపడ్డ సందర్భాలు అయితే లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా చేప పిల్లల పంపిణీ జరుగుతుందని అనుకుంటే చేప పిల్లల పంపిణీ జరగడం లేదు. మరోవైపు గతంలో ఉన్న కాంట్రాక్టర్లే ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ టెండర్లు వేయడంతో అయితే తాము ఈ వృత్తిని చేపట్టాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ మత్స్యకారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కొత్త వారికి టెండర్లు కేటాయించి తమకు చేప